నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి అనగా మనకి కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం మరియు మృగశీర్ష నక్షత్రం 2 క్వార్టర్స్ ఉన్నాయి. రాహుకేతుల ఫలితాలు అని చెప్పగానే వాళ్ళు ఉన్న చోట అది ఒకటి, వాళ్ళు లాక్ చేసే నక్షత్రాలు అన్నది ఒకటి. ఈ 2 పట్లే మనం ఈ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అదేలాగా వాళ్ళ జాతకంలో వక్రంగా ఉంది ఒక గ్రహం అంటే ఆ వక్రమయ్యే పీరియడ్లో రాహుకేతులు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం లాక్ అని చెప్పేటప్పటికి మనకి ఫస్ట్ ఫేజ్లో శతభిషక్ నక్షత్రంలో రాహు ఉంటున్నారో ఆగస్ట్ వరకు. శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి 10వ స్థానంలో రాహు ఉన్నారు. అది ఏంటంటే బ్రహ్మాండమైన ఎక్స్పాన్షన్ ఇచ్చే ఒక పీరియడ్గా ఉండొచ్చు. రాహు వాళ్ళకి మంచిగా ఉంటే ఈ బ్రహ్మాండమైన ఎక్స్పాన్షన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో ఇస్తారు. కాకపోతే ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్లో. అదేలాగా ఆయన లాక్ చేసేదేమో వీళ్ళకి 12వ స్థానమైన అశ్విని నక్షత్రం మరియు కృత్తికా నక్షత్రం ఏది మనకి వృషభ రాశిలో కూడా ఉందో దాన్ని కూడా లాక్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ హెల్త్ వీళ్ళు 100% చూసుకోవాలి. ఆల్రెడీ శనీశ్వరుడు చూస్తున్నాడు, రాహు ఒక లాక్ కూడా అక్కడ పడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వీళ్ళ హెల్త్ వీళ్ళు చూసుకోవాలి. ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో ఏంటంటే ఈ లాక్లు ఉన్నాయి కాబట్టి అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. దాని పట్ల వీళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకోవాలి. ఎస్పెషలీ కాళహస్తి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా కేతు ఏమో వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు. 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి బేసిక్గా అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకుంటే ఇక్కడ కూడా ఒక ఇబ్బంది మనకి కేతు వలన వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బేసిక్గా శుక్రుడు కనుక వక్రంగా ఉంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు వక్రమయ్యే కాలంలో వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. శుక్రుడు వక్రమయ్యే కాలం ఏంటంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు శుక్రుడేమో వక్రంగా ఉంటారు. ఆ టైం పీరియడ్లో వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఈ ప్రాపర్టీ రిలేటెడ్గా వీళ్ళకి రావచ్చు. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే గురు వక్రంగా ఉన్నారు అంటే మనకి మార్చ్ వరకు ఉన్న సమయం ఏంటంటే ఫస్ట్ 2025 మార్చ్ వరకు 2026 మార్చ్ వరకు ఉన్న సమయం ఏంటంటే వీళ్ళకి 2వ స్థానం మరియు 3వ స్థానం అన్నది యాక్టివ్గా ఉంటుంది. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే సేల్ చేయగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోగలుగుతారు. ఫండ్ ఫ్లోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ టైం పీరియడ్లో. అదేలాగా మనకి ఆయన చూసే చోట్ల వీళ్ళకి 6వ స్థానం, వీళ్ళకి బేసిక్గా ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కావాలంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళకి తగ్గుతుంది. వీళ్ళకి 8వ స్థానం ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ ఈ టైం పీరియడ్లో వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది. అదేలాగా వీళ్ళకి 10వ స్థానం బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఏదైనా చేస్తున్నారంటే అవన్నీ వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది. అదేలాగా వీళ్ళకి 11వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి మనకి వీళ్ళకి తగ్గే లాభాలు ఈ టైం పీరియడ్లో కరెక్ట్ టైంలో తగ్గే అవకాశాలు వీళ్ళకి ఉంది. అదేలాగా మనకి ఇప్పుడు శనీశ్వరుడు వక్రమయ్యే కాలం అని మనం చూస్తే మనకి జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు వక్రమయ్యే కాలం. ఆ టైం పీరియడ్లో లోన్ ఫెసిలిటీస్ వీళ్ళకి ఈజీగా వస్తుంది. ఎస్పెషలీ ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం ఏంటంటే వీళ్ళకి 11వ స్థానం, వీళ్ళకి 8వ స్థానం, వీళ్ళకి 2వ స్థానం, అదేలాగా వీళ్ళకి 5వ స్థానం అనేది యాక్టివ్గా ఉంటుంది. సో కుటుంబంలో ఒక మంచి విషయాలు జరుగుతుంది. ఫండ్ ఫ్లో ఇంప్రూవ్ అయిపోతుంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి జరగవచ్చు. అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావచ్చు. అదేలాగా వీళ్ళకి తగ్గాల్సిన లాభాలన్నీ వీళ్ళకి వస్తుంది. ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ఈ టైం పీరియడ్లో. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు, లేకపోతే శుభ ఎక్స్పెండిచర్ అనే చెప్పొచ్చు. ఆ 2 విషయాలు ఈ టైం పీరియడ్లో జరగవచ్చు.
ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి వక్రంగా ఆ టైం పీరియడ్లో ఏమవుతుందంటే మనకి అక్టోబర్ 9 తర్వాత, అది అక్టోబర్ 9 తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి మేజర్గా అప్పుడు శుక్రుడు కూడా వక్రంగా ఉంటారు, బుధుడు కూడా వక్రంగా ఉంటారు. కాకపోతే ఈ అన్ని విషయాలు వీళ్ళకి పాజిటివ్గా మారుతుంది. సో వీళ్ళకి సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, సిక్స్త్ హౌస్, లగ్నం ఇవన్నీ యాక్టివ్గా అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే మేజర్గా లోన్ ఫెసిలిటీ దొరుకుతుంది, స్పెక్యులేటివ్ గెయిన్ దొరుకుతుంది, అదేలాగా ఫ్యామిలీ ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. వీళ్ళకి 9వ స్థానమైన మకరం కూడా యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి ఆ టైం పీరియడ్లో మనకి బేసిక్గా వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అయిపోతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇదంతా మనకి బేసిక్గా ఆ గ్రహం అనేది వక్రంగా ఉంటే రాహుకేతులు పాజిటివ్ రిజల్ట్స్ ఆ టైం పీరియడ్లో ఇస్తారు. నివర్తి అనేది చెప్పేది ఏంటంటే వీళ్ళకి బేసిక్గా వీళ్ళు నివర్తి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటున్నారు, దాని తగ్గట్టు వీళ్ళకి ఫండ్ ఫ్లో రావట్లేదు అన్న ప్రాబ్లం వీళ్ళకి ఉంది అంటే మేజర్గా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు వేడుకోవాలి. అది షష్ఠి రోజున వీళ్ళు వ్రతం చేసుకొని వేడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా ఏకాదశిని రోజున లేకపోతే తృతీయ రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. బేసిక్గా తన హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన చేయాలి. అది షష్ఠి రోజున, చతుర్దశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. లోన్ ఫెసిలిటీ అన్నది వీళ్ళకి రావట్లేదు అనే ప్రాబ్లమ్స్ ఉంది, లేకపోతే కోర్ట్ కేసులు ఇటువంటి విషయాల్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, అదేలాగా ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తూనే ఉంది రెగ్యులర్గా అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మహాలక్ష్మి ఆరాధన చేయాలి. అదేలాగా వీళ్ళు చతుర్దశి రోజున, షష్ఠి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. ప్రాపర్టీ పరంగా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఉన్న చోట్లో, లేకపోతే కొనుక్కునే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యం పట్ల ఒక ప్రాబ్లం ఉంది అంటే వీళ్ళు రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు సూర్యనారాయణ స్వామిది ఆరాధన చేయాలి, లేకపోతే సత్యనారాయణ వ్రతం వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆదిత్య హృదయం రెగ్యులర్గా చదివితే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. వినాయకుడి ఒక ఆరాధన రెగ్యులర్గా చేస్తుంటే వీళ్ళకి మంచిది. చతుర్థి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం, నవమి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్స్.